హాయ్. ఇంకొక విషయం చెప్తాను నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. నేను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ పెడతా ఉంటారు. ఇది ఫేక్ అని, లేదంటే ఇది వేస్ట్ అని, ఇలా రకరకాలుగా చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. సి వాళ్ళు అలా పెట్టడానికి గల కారణాలు ఏంటంటే, చెప్పాను కదండి, రైట్ కంపెనీ ఆర్ రైట్ అప్లైన్ని చూస్ చేసుకోకపోవడం. ఎవరో ఒక వ్యక్తి వచ్చి నువ్వు చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోతావు, నువ్వు ఒక 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నీకు కారు వచ్చేస్తుంది, లేదా నువ్వు ఫారెన్ ట్రిప్కి ఎలిజిబిలిటీ అయిపోతావు, ఒక 2 లక్షలు నీది కాదనుకుంటే సెట్ అయిపోతుంది, తర్వాత నిన్ను చూసి నీ వెనకాల తండోపతండాలుగా జనాలు వచ్చేస్తారు అని చెప్తే మోటివేట్ అయిపోయి కారు వచ్చేస్తుంది, ఫారెన్ ట్రిప్ వచ్చేస్తుంది అని ఇన్వెస్ట్మెంట్ పెట్టి క్వాలిఫై అవుతూ ఉంటారు. ఆ వ్యక్తి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేంత వరకు మాత్రమే మీతో ఉంటాడు, తర్వాతన మిమ్మల్ని హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దానివల్ల ఆ నష్టపోతాడు వ్యక్తి, డబ్బులు పెట్టినటువంటి వ్యక్తి నష్టపోయి టోటల్ ఆ వ్యక్తి చేసినటువంటి తప్పుగా దీన్ని భావించకుండా టోటల్ సిస్టమ్కి దాన్ని కనెక్ట్ చేసేసి కంపెనీలు ఫ్రాడ్, సిస్టమ్ ఫ్రాడ్ అని చెప్తున్నారు. ఇది చాలామంది చేసేటటువంటి విషయం. అలాగే కంపెనీల గురించి, కొన్ని కంపెనీలు సరైనటువంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా మీకు ఈజీగా ఇన్కమ్ వచ్చేస్తుంది, కష్టపడక్కర్లొద్దు, కొంతమందిని పరిచయం చేస్తే చాలు అక్కడి నుంచి ప్రతి నెల డబ్బులు వచ్చేస్తాయి అని చెప్తారు. దానికి కూడా కనెక్ట్ అయిపోయి కష్టపడకుండా డబ్బులు వచ్చేస్తాయి అని వీళ్ళకి టైంని ఎఫర్ట్ పెడతారు. 1 సంవత్సరం చూస్తారు, 6 నెలలు చూస్తారు, స్టార్టింగ్లో వస్తాయి డబ్బులు, ఆ తర్వాతన ఇంకా డబ్బులు రావు, కంపెనీలు బోర్డులు తిప్పేస్తాయి. ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. రైట్, ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.